నంద్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు, జువ్వాడి కృష్ణారావు సూచనల మేరకు మెట్పల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందె భవితారాణి ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణ కొత్త బస్టాండ్లో కాంగ్రెస్ మహిళలతో కలిసి బస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకంపై ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలతో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన అభిప్రాయాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా మహిళలకు మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. మహిళలు ఫ్రీ బస్సు సర్వీసును పూర్తిగా ఆదరిస్తున్నారని అన్నారు. మహిళల అభిప్రాయం మేరకు మరికొన్ని బస్సు సర్వీసులను ప్రారంభించారన్నారు. పండుగ సమయాలలో రద్దీ ఏర్పడుతుందని, దానివల్ల మహిళలకు కొంతమేర అసౌకర్యం కలుగుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి బస్సు సర్వీసులను పెంచాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పారిపల్లి రాజేశ్వరి, ఆదుర్తి హరిత, సుంకె దేవమ్మ, రాజారపు ఉమా తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం సార్, మాది దర్బారం. మరి బస్సులో ప్రయాణం మంచిగా చేసారు కానీ అన్నిటికి సలవత్ మంచిగా ఉంది కానీ కొంచెం తాగుట్లో కొంచెం తక్కువ సార్. తొందరగానే బస్సులు ఇంకా 6 నెలల దాకా సాగు చేయకునే కాపు, కానీ కళ్ళు మాత్రం 2 నెలల బంద్ చేయండి. రోడ్ల పొట్టి పోరాలు 18 ఏళ్ళు 16 ఏళ్ళు మంచిగా అయ్యేది సార్. సార్ పని చేయకున్నారు, పని చేయకున్నా కానీ తాగకుండా పొత్తులు ఉండి మన ఇంట్లో సామాన్లు ఏందో చూసుకొని, ఇంత పిల్లలేదో జలలేదో చూసుకొని మంచితనం ఉంటే మంచిగా సార్. మీరన్నా శ్రద్ధ పెడితే మళ్ళీ సరికన్నా మీరే గెలుస్తారు. ఈ కళ్ళు నువ్వు బంద్ చేసి నువ్వు అందరినీ శ్రద్ధ చేసినావు అనుకో, నువ్వు ఏ ఫ్రీ చేయటప్పుడు సరే, నువ్వు ఏ బస్ కిరాలు జాబులు చేయకుండా సరే, కలుతున్న మొత్తం టెక్స్ అంతా కలుగుతున్నది పిల్లలు. సార్ మా మహిళా ఓట్లని మీకే ఈసారి నేను ఎప్పుడు వేయలేను, ఈసారి మీకు వేసినా మీరు వచ్చారు గంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని అంతే నా పేరు అంతే వెళ్తారాని. ఈరోజు బస్సు ఉచిత ప్రయాణం బస్ స్టాండ్కి తెలుసుకోవాలి. ప్రజలు మహిళలు ఏమని మాట్లాడుతుందంటే వాళ్ళ ఎట్లుందనంటే ఎక్కువ కండక్టర్ డ్రైవర్లు ఎక్కువ మంది ఎక్కడం వల్ల ఇబ్బంది అవుతుందన్న వాళ్ళకి చెప్పారు. అందువల్ల ఇంకా ఎక్స్ట్రా బస్సు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళు చెప్పిన నిర్ణయాలను బట్టి కరెక్ట్ ఎక్కువ బస్సులు ఇద్దామన్న ఆలోచన మీకు కూడా అన్నారు. ఇప్పుడు వాళ్ళు దానివల్ల ప్రాబ్లం అవుతుందన్నారు కానీ ప్రజలు మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేవు. ఇక్కడికి దూరం ప్రయాణం వల్ల ఎక్కువ టెంపుల్కి వెళ్ళడం వల్ల దానివల్ల ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు మహిళలకి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు తెలుసుకున్న విషయం లేకపోతే నాకు అవకాశం. నా పేరు పారిపల్లి రాజేశ్వరి, నేను మెట్పల్లి పట్టణం నుంచి మాట్లాడుతున్నాను. మహిళా అధ్యక్షురాలిని కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అంటే మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు పెట్టడం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకోవడానికి మేము వచ్చాము. అందరి ఒపీనియన్ బాగుంది, బట్ ఇది మధ్యలో ఎవరో సృష్టించింది ఒకటి ఉంది. కొట్టుకోవడం చేయడం వల్ల ఇప్పటివరకు కూడా ఇన్నే బస్సులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంతే ఉంది. ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల అందరు ఎక్కడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి సార్కి కొంచెం బస్సెస్ ఇంకా కొంచెం పెంచాలని, బస్సుల సంఖ్య పెంచాలని కోరుకుంటున్నాము. మహిళలందరినీ కూడా మేము తెలుసుకున్నాము. కొట్టుకోవడం చేయడం ఇదంతా ఓన్లీ సృష్టించిందే. నమస్కారం, రేవంత్ రెడ్డి అయ్యా. నా పేరు దేవమ్మ, ఇంకే దేవమ్మ అంటారు. మనకు కాంగ్రెస్ పార్టీలో పనిచేయబట్టి నేను 20 ఏళ్ళు అవుతుంది. నాకెంతో సంతోషం అనిపించింది. నువ్వు నా పెద్ద కొడుకవు బిడ్డ. రేవంత్ అయ్యా మాకు అందరికీ లేడీస్కు అందరికీ మంచిగా చెయ్యు, అన్నీ మంచిగా చెయ్యు. నీకు అంత మంచిగా జరగాలి, అనుకున్నది జరిగేటట్టు జరుగుతుంది. మేము అన్ని దేవుళ్ళకు మేము ఎన్నో గుళ్ళకు పోతున్నాము, పూజలు చేస్తున్నాము. రేవంత్ రెడ్డి అయ్యా ఐ లవ్ యూ. బంగారు అయ్యా రేవంత్ రెడ్డి అయ్యా మంచిగా ఉండు బిడ్డే. ఎక్కడోళ్ళు ఎక్కువ అయిపోతుండ్రు. ఇక బస్సులు కొట్టుకునే పరిస్థితి ఏమైనా ఉన్నదా? కొట్టుకుంటుంది కూడా. ఏ విషయంలో? సీట్ల కోసం సీట్ ఆపుకున్నా చెప్పి మీరు వచ్చి కూర్చున్నారు.
ఓకే. ఇదంతా ఇబ్బంది బస్సులు సరిగా ఎక్కువ లేకపోవడం వల్ల. తక్కువ అయినాయి బస్సులు ఇంకా 10 నిమిషాలు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? క్లాస్ లో ఒకటి. మంది ఎక్కేసరికి ఇబ్బంది బస్సులతో ఇబ్బంది కాదు కదా. ఇంకా కొన్ని బస్సులు ఎక్స్ట్రా మొత్తం అనేది పెట్టిండు, అది కరెక్టేనా? మనకైతే సంతోషమే ఉన్నది. ఇంకొన్ని బస్సులు ఎత్తే ఇంకా మంచిదా, ఇంకా కొన్ని బస్సులు అంటే ఇబ్బంది అవుతుంది. అదే అదే ఇక మనకు మనమే కూర్చోడు. ఈరోజే ఫస్ట్ బస్సులు మీకైతే పర్ఫెక్టేనా? హైదరాబాద్కి కూడా వెళ్ళాల్సి ఫ్రీగా బస్సులు చేయడం వల్ల మనకేమన్నా నష్టం ఉందా? మన లైన్స్ కండక్టర్లకు ఇబ్బంది కాకుండా ఇస్తారండి. కూడా హెల్ప్ చేస్తారు, వాళ్ళకు కూడా ఇబ్బంది కాదు. మనం ఏంటంటే ఏది లేక జిరాక్స్ తెచ్చుకున్నా మనకి తిన్నామని కొట్లాడకూడదు. అందరూ ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకొని ఇప్పుడు ఉచిత ప్రయాణం గవర్నమెంట్ పెట్టింది, దీనికి ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, మంచి ఫెసిలిటీ పెట్టారు. చాలా బెనిఫిట్ ఉంటుంది. బస్సులలో గొడవలు అవుతున్నాయని చెప్పి ప్రతిపక్ష నాయకులు అంటారు, దానిపై కామెంట్? అది అంటే వాళ్ళు ఆపోజిట్ కదా, మన పైన ఎప్పుడు అదేదో చెప్తూనే ఉంటారు. ఇది చాలా బెనిఫిట్ ఉంది. ఇంకొంచెం బస్సులు మనకు అవైలబుల్ చేస్తే ఇంకా ఫ్రీ ఉంటుంది. బస్సులు పెడితే ఎంత బస్సు వస్తుందన్నా కూడా ఇదే బస్సులో ఎక్కువ బస్సు అనేసరికి ఇబ్బందులు కూడా పోతున్నాయి అని అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్పాలి. బస్సు సంఖ్య అట్లాంటి ఏం లేవా? అది మన దగ్గర లేదు. మన సైడ్ అయితే మన సైడ్ లేదు. అటు ఉన్న కూడా మనకు రుచి చెప్తున్నారు వాళ్ళంతా. ఇక మనం ఏరియాలలో పోతే గిట్ట అక్కడ అవుతున్నాయి కావచ్చు, కానీ మన జనరల్ రూట్ లో గొడవ లేదు కదా. ఏ ఊరు కూడా వచ్చినా ఇప్పుడు ఉచిత ప్రయాణం పెట్టారు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం, దానిపై మీకు ఎట్లాంటి నిర్ణయంతో మంచి అనిపిస్తుంది చెప్పండి. ఉచిత ప్రయాణం అంటే మంచిగా ఉంది. అటు ఇటు వస్తూ ఇక పోతున్నాం, కొంచెం ఇబ్బంది అవుతుంది బస్సులు చూడడం. ఇబ్బంది అవుతుంది. బస్సులు ఒకటే బస్సు మళ్ళా మాకు. ఏ ఊరమ్మా అందరూ బాగా ఇబ్బంది. ఇంకొకటి వేయమందాం రేవంత్ అయ్య. మరి రిక్వెస్ట్ చేయండి, మరి సార్కి ఇంకొక బస్ ఎక్స్ట్రా ఇవ్వండి. సార్ తెలియదా? రేవంత్ రెడ్డి సార్ మాట ఒకసారి రేవంత్ రెడ్డి అయ్యా చెప్పండి, సార్ అక్కడ మెన్షన్ చేస్తాడు. బస్సులు ఎక్కేయండి, మాకు బాగా ఆడోళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. నూపుకుంటా ఓనరు ఏమన్నా పేరు కూడా చేయిపోయారంటే ఇక ఎట్లా పోవుడు కూడా బంద్ అవుతుంది. ఇట్లా సాధారణ వాళ్ళం ఉంటాము.